శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. మాతృపితృభ్యో నమః. నన్ను పాలింపచదమేల మాతా కైభవతి నీవే గతి పావని శరత్చంద్ర బింబానన శారదాంబా సదయ హృదయ సరస్వతి చరణదాసుడి సంభయాయునిన్ కరుణ్యు భూమన్యు వాణి శరణంటిని తే నమోస్తు లక్ష్మీ గణేశాయ దేవదేవాయ పావనాయ భవ తే నమోస్తు లక్ష్మీ గణేశాయ వాణి శరణంటిని వాణి శరణంటిని పుస్తక పాణి పురాణి భువన మోహిని పదజన భోషిణి వాణి శరణంటిని వీణాధారిణి విద్యాస్వరూపిణి వీణాధారిణి విద్యాస్వరూపిణి విమల వాద్యరుల విజృంభింపుము విజయ శ్రీలన సంగు వాణి శరణంటిని శరత్చంద్ర బింబానన శారదాంబా సదయ సరస్వతి శరత్చంద్ర బింబానన శారదాంబా సదయ హృదయ సరస్వతి చరణదాసుడి సంభయాయుని చరితార్థం చేయు సంరక్షు వాణి శరణంటిని 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 నమస్కారం సంభయాచారి గారు. అయ్యా చిట్నీ లక్ష్మీనారాయణ గారు, చాలా నమస్కారం, సంతోషం అండి. ఈవేళ మీ రాక మా ఇంటికి రావడం చాలా ఆనందకరంగా ఉన్నది. మీరు అంతర్దేశంలో మరి నాటక రంగస్థలంలో ఎంతో పేరు ప్రఖ్యాతి చెందినవారు. మీతోటి నాకు దాదాపు 20-30 సంవత్సరాల నుండి సంతోషం అండి. మీ స్వగ్రామం ఎక్కడండి? మీ తల్లిదండ్రుల పేర్లు? నేను గుంటూరు జిల్లా వాడినేనండి. మా స్వగ్రామం చిలకలూరిపేటకు దగ్గరగా సందీపూడి మాది పూర్వం. అక్కడి నుండే చిన్న పాలెంలాగా గణేశుని వారి పాలెం అని అక్కడికి వచ్చారు మా పూర్వీకులు. మాది ఇంటి పేరు తుర్లపాటి వారండి. మా తాతయ్య గారు పూర్వీకులందరూ కూడా సంభయాచారి గారు మూల పురుషుడు పెట్టారు. మా నాన్నగారు అందరూ కూడా. నా అదృష్టం ఏంటంటే మా నాన్నని నలుగురు అన్నదమ్ములైనా ఎవరింట్లో నిలవలేదు. చిన్నవారు వీరింట్లో నేను వెలిశాను. ఆయన అనుగ్రహం అండి. మా తాతగారి పేరు సంభయాచారి వారు, మా నాయనమ్మ పేరు నాగమ్మ గారు. మాది భానుమాన్ బ్రహ్మర్షి ఋషి గోత్రం అండి. తర్వాత మా అదే సంభయాచార్య తాతగారికి 4 కుమారులు. పెద్దవారు బాలకోటయాచారి గారు, రెండో వారు నాగభూషణాచారి గారిని వారి దయవల్లనేనండి. మహా గొప్పవారు, విద్వాంసులు, అపర శిల్ప విశ్వకర్మ అన్నమాట. తుర్లపాటి నాగభూషణాచారి గారిని శిల్పకళా నైపుణ్యంతో పాటు పురాణ అన్ని కథలు, హరికథలు ఉండేవి. చిన్నతనంలోనే ఆయన దయవల్ల నేను ఈ కథాభారతికి రావడం అండి. తర్వాత వారు 3వ వారు బ్రహ్మయ్య గారు, 4వ వారు మా నాన్నగారండి రత్తయ్య గారు. మా అమ్మ పేరు కనక మహాలక్ష్మి గారు. నా దురదృష్టం ఏంటంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లి 3వ సంవత్సరంలోనే గతించారు. నాకు ఆమె యొక్క రూపురేఖలు నాకు తెలియవు. ఈ నోరు అమ్మ అనడానికి నోచుకోలేనటువంటి వాడిని. నాన్నగారు చాలా కష్టజీవి అండి, శ్రమజీవి. మళ్ళీ మా అమ్మగారు చనిపోయిన తర్వాత పునర్వివాహం చేసుకున్నారు దగ్గరలోనే. తులసిమ్మ గారు ఆ తల్లి. మరి ఆమె యొక్క పాలనలోనే నేను పెరిగానండి. ఇప్పుడు కూడా మళ్ళా 5-6 మగపిల్లలు, ఆడపిల్లలు, బహుకుటుంబం మాది. నాన్నగారు శ్రమ చేసి వీరందరినీ పెంచి చేసేవారు. పసితనంలో నేను చాలా అప్పుడు దుర్బలను, ఇప్పుడే దుర్బలని, దైవబలమే బలం కానీ నాకు లేదు. అలా ఉండేవాడిని. తల్లి లేనివాడు పాపం, తల్లి లేదు ఊరు నాడు అందరూ ఇలా నన్ను దైన్యం ఎంత తిరిగినా ఆ మాతృ రూపం లేని హీనత నన్ను బాధ పెడుతూనే ఉన్నది. కానీ అన్నిటికంటే కూడా మా నాన్నగారు దైవస్వరూపులు. రత్తయ్య గారు తల్లి తండ్రి దైవంగా ఆయనే చూచాడండి. ఒకవైపు ఆ బిడ్డల్ని అక్కడ, ఒకవైపు నేను అర్భకుడిని ఇక్కడ ఏదో చదివిస్తూ చిన్న చిన్న బాధలతో ఉన్నప్పటికీ ఆయన పెంచి పెద్ద చేశాడు. మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ?
జంపని శంకర్లింగం గారని వారి కుమారులు ఇప్పుడు చిలకలూరుపేటలో భాస్కర్ రావు గారు అవన్నీ కోట్లింగాచ పెద్ద పెద్ద సినిమా హాల్స్ అవి వారి ఉన్నవైతే మా ఊరు తీసుకొచ్చేసారు. అప్పుడు వారి దగ్గరనే 5వ తరగతి వరకు చదివాను. అంటే అప్పుడు నా వయస్సు అంతా 10 సంవత్సరాలేనండి. ఇక అందరూ మేము హై స్కూల్కి రావాలి అని అంటే మరి 2-3 మైళ్ళ దూరంలో ఏలూరు తర్వాత చిలకలూరుపేట కాలినడ చూడండి 70-80 ఏళ్ల సంవత్సరాల నాడంటే అందరూ ఏదో ఒక గ్రామానికి 4 పిల్లలు చిలకలూరుపేట వెళ్ళి ఫస్ట్ ఫారం అని సెకండ్ ఫారం థర్డ్ ఫారం అలా చదువుకునేవాళ్ళు, SSLC స్కూల్ ఫైనల్ అని. కానీ ఈ అర్భకుడికి ఇక నేను గడప దాటేటువంటి ప్రాప్తం నాకు లేదు. ఎందువల్లనంటే పొద్దున్నేవాలి, అన్నం వండి పెట్టాలి, నేను నడవాలి. ఇదంతా కష్టభరితమైనటువంటి జీవితం మాస్టర్ గారు. అటు తర్వాత ఏం చేయాలి, 5వ తరగతి అయిపోయింది. నా భవిష్యత్తు ఏంటి, నాన్నగారు బాధపడుతుండేవారు. అప్పుడే ఏదో కొంచెం సంగీతం పాడేటువంటి ఆ రాగఛాయలు నాలో కనిపిస్తుండేవి ఆ బాల్యంలోనే. శంకర్లింగం మాస్టర్ గారు వారు చక్కగా సంగీత సాహిత్యాల్లో వారు ప్రథమ గురువులు, నమస్కారం అండి, బంధువులు కూడా జంపని శంకర్లింగం గారు మా చేత ప్రహ్లాద నాటకం వేయించడం, నాలో ఉన్నటువంటి కళామ తల్లికి ఆ రోజునే నన్ను ఆశీస్సులు అందించారు. వారి దయ వల్లనే ఈ సంగీతం కానీ ఇవన్నీ కూడా అలా వచ్చేసింది. అటు తర్వాత నా భవిష్యత్తు ఏమిటి అర్థం కాలేదు. నేను బయటికి వెళ్ళలేను, నాన్నగారు దారు వృత్తి కష్టజీవి, పని చేయలేను, నేను ఏమిటి అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఎందుకో ఆ రోజుల్లో మా పెదనాన్నగారు పూర్వీకులు హరికథా విద్వాంసులు ఉన్నారు. ఈయన ఈ తండ్రికి హరికథ నేర్పిస్తే బాగుంటుందని అనుకుంటుండేవారు. గ్రామంలోని హార్మోనియం అది కొనిపించి సందీపుట్లో అచ్చెన్న గారని ఉండేవారండి. అచ్చయ్య గారని బాగా డ్రామాలు కూడా వేస్తుండేవారు. శశిరేఖా పరిణయం అవన్నీ మారు చేస్తుండేవారు. ఆ కుటుంబం వారు అనమాట. ఈ మా ఊళ్ళో చంద్రయ్య గారి కుమార్తెలు వాళ్ళందరూ హార్మోనియం నేర్పించారు. ఏదో కొంతకాలం సంగీతం అది పెదనాన్నగారి దగ్గర కొంతవరకు సంగీతం నేర్చుకున్నానండి. కానీ అండి ఆ 10-12 సంవత్సరాల్లో కూడా ఇప్పటికీ ఆనాటికి కూడా గ్రామాల్లో నాటకాలైనా పెద్దవాళ్ళు వెళతారు, పసివాళ్ళు 10-12 ఏళ్ల వాళ్ళు గడపదారులు అందరూ నిద్రపోతూ ఉంటారు. కానీ అర్భకుడు అంత గ్రామంలో జరిగిన మా పెదనాన్నగారి దయ వల్ల ఆయనకి హరికథలన్నా మహా గొప్ప ఇష్టం ఉన్నవని అక్కడ బాగా దసరా మహోత్సవాలు జరుగుతుండేవి. పెద్ద పెద్ద బాలబ్రహ్మాందాస్ గారు, కాజన విశ్వరూపాచారి గారు, పట్నాల మల్లేశ్వరరావు మొదట చక్రవర్తులు అక్కడికి వస్తుండేవి. మా పెదనాన్న గారు ఇంకొకరు సాయంకాలం 6 గంటలకి భోజనం చేసి జాలాది రావాలండి. మధ్యలో శ్మశానం, చెప్పులు లేవు, లైటు లేదు. పెదనాన్న నేను వస్తానంటే మా నాన్న వెళ్ళు నాన్న అనేవాడు. అలా ఆయన చేతులు పట్టుకొని ఉన్నవలో కథ విని మళ్ళా అన్నయ్యను పరిగెత్తుకొని వచ్చి పెదనాన్న అంటే ఎత్తుకునేవాడు. కాళ్ళకి వాగులు జాలాది ఉన్నవ 6 కిలోమీటర్ల దూరం అర్ధరాత్రి. ఆ తల్లి ఎప్పుడు ఆశీర్వదించి, నాన్న నీ బుడిబుడి అడుగులతో నా కోసం ఆరాధించడానికి వచ్చావే, గడప దాటలేని ఈ సంభయాచార్య పుడతాడు వామనదేవుడు, ఖండాంతరాలు నడిపిస్తా నాన్న నిన్ను అని ఆశీర్వదించింది. ఆశీర్వదిస్తుంటే నాన్నగారు మంచి కథా సాంప్రదాయం నేర్చుకోవాలి. ఏదువాడి నుంచి వైలన్ విద్వాంసులను పిలుచుకొని కథలు కూడా నేర్చుకునేవారు, వింటుండేవాడిని. నాన్నగారు చెబుతుండే ఉత్తర గోగ్రహణం ఆయన పాడుతున్నప్పుడు పెదనాన్నగారు బంధువులు కూడా హరికథా విద్వాంసు గురుమూర్తి గారు అని ఉన్నారు. ఈ పెదనాన్నగారు భారత రామాయణ శిల్పాలతో పాటు హరికథ కూడా నేర్చుకున్నారు, ఉత్తర గోగ్రహణం నేర్పారు. మా నాన్నగారు చిన్నతనంలో ప్రక్కనే పండుకొని ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది. నాన్న తల్లి నిన్ను దలచి, వారు చెప్పిన నోటి పాట అండి, పోతన భాగవతంలోవి. తల్లి నిన్ను దలచి పుస్తకము చేతన్ భూనితిల్, నీవు నాయుల్లం బంధున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం బల్కు నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన తల్లి అని ఆయన నేర్పాడు. ఇంకానండి సందీపూడిలో బాగా నాటకాలు వేస్తుండేవాళ్ళు.
మా పెన్నాన్నగారు కూడా నాటకాలు వేస్తాడు. మా నాన్నగారికి చదువు రాదు. మా పెన్నాన్నగారు ఆయన అంటే దైవంగా గొప్పవాడు, రామాయణ భారతాలు చదువుతున్నాడు అని కలలు కనేవాడు. నేను ఎలా ఉంటానని ఆయన పాదాల దగ్గర ఉంచేవాడు. ఇప్పటికీ కూడా మాస్టర్ గారు చెప్పాలి, నాన్న నేర్పినటువంటి పాదుకా పట్టాభిషేకం నాటకం వేసేవారట. వేస్తుంటే మా నాన్నగారు విని చూస్తూ నేర్చుకున్నటువంటివి. మొన్న పాదుకా పట్టాభిషేకం రేడియోలో చెబుతూ కూడా పద్యం మీరు కూడా రాము వంటి కొడుకు, సీత వంటి భార్య, భరత సౌమిత్రుల వంటి తమ్ములును లేరు లేరు లేరటంచు మూదు యుగమున పురుషులు తలలూపవలదే, ఆ రీతి మనము నడుచుకొనవలదే. భరతుడు రామచంద్రుడు అంటాడు, రాజ్య చాపల్యమున నేను తండ్రి మాటను నిరసింప లోకులు పరిహసింపరే, స్థిరమైన నడవడి జనులకందరికి వలయు. ఇది నాన్న 80 సంవత్సరాల నాడు నేర్పిన పద్యం. ఇప్పటికీ ఆ పితృభక్తి మాతృభక్తి అయ్యా చిట్టినేని లక్ష్మీనారాయణ గారు, ఇది నా మహాభాగ్యం. పితృదేవతలను కళామతలను అందరినీ, ఇది ఏదో ఆడియో వీడియో కాదు, భావన చేస్తున్నాను. పండుగ రోజుల్లో అమ్మవారి అనుగ్రహం చేత. అప్పుడు నాన్న భరత, స్థిరమైన నడబడి జనులకు అందరికి వలయును, తండ్రి మా రాజ్య చాపల్యమున తండ్రి మాటను నిరసించి నీ నిరసింప లోకులు పరిహసింపరే. నాన్న రాము వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ములు, సీత వంటి భార్య, లేరు లేరు లేరటల్చు మూదు యుగమున పురుషులు తలలూపవలదే, ఆ రీతి మనము నడుచుకొనవలదే. 14 ఏడులు దాట నే తిరిగి రానే, ధరను పాలించనే దానిని అంతవరకు దయ నీవు పాలించు తండ్రి. ఎంతటి మహత్తరమైన మాటలండి. ఈనాటి పిల్లలకు ఏవి విద్యాలయాలేవి, మాటలేవి, పాటలేవి. ఘనగోగ్రహణ కథా విశేషమును వినిపించేద వినుడి. నేను నేర్చుకుంటానని కథకున్నది ఆయనకి లేదు. ఆయన రోజు సాధన చేస్తుండేవారు. వైలిన్ విద్వాంసులు ఇంటికి పిలిపించుకొని అవి నేను వింటుండేవాడిని, కానీ అవి నాకు ఆధారం అవుతాయి, ఇవి జగత్తులో పేరు వస్తుందని నేను ఊహించి. ఘనగోగ్రహణ కథా విశేషమును వినిపించేద వినుడి. ఘనఘనులారా ఘనగోగ్రహణ కథ వినుత యశుడు గాంధీవి భీష్మాది వీరవరుల నెల్లనాడించిన ఘనగోగ్రహణ కథా విశేషమును వినిపించేద వినుడి. మహాజనులారా ఘనగోగ్రహణ కథ అని వారు చెబుతూ ఉంటే ఇది మొదటగా నేను కూడా నేర్చుకున్నట్టు. ఇక ఇలా ప్రారంభమై భగవంతుడి యొక్క దైవేచ్ఛ ఏనాటికి ఇది ఎలా జరగాలో తెలియదు. 1950లోనండి స్వతంత్రం వచ్చిన 48-49 సంవత్సరాల్లోనే ఆచార్య రంగా గారు మా చిన్న గ్రామానికి వచ్చారు. ప్రొఫెసర్ రంగా, ఎన్జి రంగా, గోగిలియన్ రంగా అని పిల్లలందరూ రంగా అనుకున్నటువంటి సమయంలో పొన్నూరు నుండి తుర్లపాడు అని మా ఊరు వస్తున్నారని గ్రామ ప్రజలు, చంద్రయ్య గారని మున్సిపల్ గారు వీరందరూ ఎదురు చూస్తుండేవారు. పెట్టు మాకు స్లైడ్ పెట్టుకొని ప్రజలందరూ కూర్చునేవారు. కానీ మరి ఈనాటి సుకృతమో అంతమంది పెద్దల్లో కూడా ఈ అర్భకుడు, ఈ వామనదేవుడు ఆ గ్రామంలో మట్టిలో కూర్చొని పెద్దలతో పాటు కూర్చునేవాడిని దుప్పటి కప్పుకొని. ఇదిగో వస్తున్నాడు. అర్ధరాత్రి 12 అయింది కారు వేసుకొని వచ్చేటప్పటికి. అందరూ కూర్చొని ఉన్నారు. ఏదో 4 మాటలు అవన్నీ కూడా చెప్పారు. అప్పుడు కిసాన్ దళం అని పెద్ద ఇవన్నీ నడిపారు వారు. చెప్తూ మీరు జాతీయ భాష హిందీని నేర్చుకోండి అన్నారండి.
ఆయనే ఆ రంగా గారే నాకు దైవస్వరూపంగా వారు. అది విని వారి మాటలు ఆ గ్రామ ప్రజలందరికీ కూడా సోదరులు గారు వాళ్ళందరికీ వేదాక్షరం. ఇక చెప్పారు మనం హిందీ నేర్చుకుందాం ఎవరా అని. కారంచేడులో ఆర్య సమాజకవేత్తలు వెంకటేశ్వరరావు గారు వీరిలాగానే గొట్టిపాటి రామమూర్తి గారని ఆర్య సమాజకవేత్తలు హిందీ మాస్టర్ గారిని మా ఊరు తీసుకొచ్చారు. ఈ వయోజనులందరూ కూడా హిందీ నేర్చుకుందామని నేర్చుకోవడానికి వారు మొదలుపెట్టారు. వాళ్ళల్లో నేను ప్రవేశించాను. ప్రాథమిక మధ్యమ రాష్ట్ర భాష ఉగ్గుపాలతో నేర్చుకున్నాను. ఇక వారు వెళ్ళిపోయినారు. ఈ 10-15 మంది యువకులు కూడా అందరూ ఆగిపోయినారు వ్యవసాయాలు అని. నా కోసమే ఆ దేవుడు వచ్చాడు అని. ఇంతలో ఎవరో చెప్పారు 50లో కృష్ణా జిల్లా పామర్రుకు అవతల విద్యావనం అని ఆశ్రమం. నేను నా జన్మ ఆశ్రమాలలో బాలవృద్ధుణ్ణి జ్ఞానవృద్ధుణ్ణండి అని ఎవరో చెప్పారు. ఇక వెళదాము. నాన్న పేటకు వెళ్ళొస్తే ఆయన ప్రక్కన పడుకున్నాను. ఆయన చేతిలో పెడితే అన్నం తిన్నాను. బయటికి వెళ్ళేవాడిని కాదు. ఇక ఎట్లా వెళదాం. హిందీ జ్యోతి వెలిగింది. అక్కడ పెద్ద విద్యావనం అని హిందీ శాంతినికేతన్లాగా నడుపుతున్నారు. గాంధీ గారు ఆశ్రమానికి వచ్చారు. మా చివరి ఎక్కడ గణేశుని వారి పాలెం గుంటూరు. అప్పుడు వెళ్తా ఉంటే మా పెదనాన్నగారు అందరూ కంటివి ఈ అర్భకుడు ఎక్కడ నాన్న నన్ను ప్రాణాలు విడిచి. అదే ఇక మహాభినిష్క్రమణం. మాతృదేవతకు దూరమైనాను, జన్మస్థానానికి దూరం అవుతున్నాను, పితృదేవతకు దూరం అయిపోతున్నాను. ఇక అది మళ్ళా వెనుక తిరగలేదు, ప్రపంచంలో పడుతున్నాడు. మా పెదనాన్నగారిని తీసుకొని చిన్న చొక్కాలు 4 గిన్నెలు ఏదో పెట్టుకొని ఆయన వెంటబడి మేము ఎడ్లపాడు రావాలి. ఆ మధ్యలో జాలాది వాగులు ఆయన వెంటపడి వస్తుండేవాడిని. ఇక మా నాన్నగారు నన్ను విడిచిపెట్టడం అయితే ఆయన దశరథ ప్రేమ అటువంటిదండి. ఇక ఆయన మధ్యలో నాన్న అంటాం, ఆయన అక్కడ ఏడుస్తూ 10 నిమిషాలు. ఇక వెళ్ళు అని ఆయన అంటాం, నేను యువతలకి రావటం, నాన్న నేనంటాం, నాయనా అబ్బాయి అని అంటాం. ఇలా 1 గంట 2 గంటలు. ఇక అది మహత్తరమైనటువంటి బాధ. మా పెదనాన్నగారికి వెళ్ళండి అని చెప్పి ఆయన ఏడుస్తూ బయలుదేరారు. ఇక ఏడుస్తూ నేను వచ్చాను. మరపు వచ్చేసింది జన్మస్థానానికి. ఇక అదండి ఇప్పుడు ఎడ్లపాడు వచ్చి అక్కడ నుండి గుంటూరు వచ్చి అప్పుడు ట్రైన్లో ఎవరో చెప్పారు గుడివాడ తాలూకా పామర్రు దగ్గర అన్నారు. ఏమీ తెలియదు. మా నాన్నగారు పెదనాన్నగారు మాత్రం గుంటూరు వచ్చి డైరెక్ట్గా గుడివాడకి తీసుకున్నాడు రైలు. అది మచిలీపట్నం ఉండేది బస్సు ట్రైను. గుడివాడది అయితే కాదండి, మీరు డైరెక్ట్గా పామర్రుకి వెళ్ళొచ్చని మళ్ళా పామర్రు వచ్చాం. అక్కడ నుండి కృష్ణ కాలువ బందర్ దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి అమ్మగారు, ఆమె గారి పేరు ఏంటంటే మన ఇప్పుడు తులసమ్మ గారు. మేము నేర్చుకున్న ఆమె అక్కడ దగ్గర ఊరు. అక్కడ చేరితే పసివాణ్ణి. అది వయోజనులు నేర్చుకునే విద్య. ఆశ్రమాలు అందరూ హిందీ భాషనంటే ఎవరు నేర్చుకుంటారు? ఏదో మార్గం పెద్దవాళ్ళు 20 వేలు, నేను ఒక్కడిని అలా కష్టపడి అట్లాగే నేర్చుకుని ప్రవేశిక చదివాను. ఏదో అక్కడ అర్థంలో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. ఒక 3 నెలలేనండి, 3 నెలలే. ఇక అక్కడ ఉండలేక ఇంటికి తిరిగి వస్తే మళ్ళీ ఎవరో చెప్పారు, కళామ తల్లి కల్పవల్లి నా కోసం తెనాలి భిక్ష, నాన్నాని తెనాలి దేవత నన్ను ఆహ్వానించింది. ఇక ఎవరో చెప్పారు, నాజర్పేటలో తెనాలి ప్రేమీ మండలి, హిందీ ప్రేమీ మండలి, బోయపాటి నాగేశ్వరరావు గారు మహానుభావులు. ఈనాడు ఆంధ్ర లోకల్లో 100 మంది హిందీ ప్రచారకులందరూ కూడా గాంధీ శిబిరం అని అక్కడ పేరండి. పూర్వారంగా ఎక్కడంటే నాజర్పేటలో. నా మహాభాగ్యం. ఇక తెనాలి చెప్పడానికి వీలు కాలేదు, వీలు చెప్పడానికి లేవు. బోయపాటి నాగేశ్వరరావు గారు దగ్గర అక్కడే హాస్టల్ ఉండేవి. కానీ మా నాన్నగారు మేము చాలా శుచి పద్ధతి. ఒక పూటకోలి పెద్దమ్మ గారింట్లో నన్ను కన్నం పెట్టేవారు. అప్పుడు పూటకోలి పెద్దమ్మ దగ్గర రోజు వెళ్తుండే. ప్రవేశిక మాత్రమేనండి, జనరల్ క్వాలిఫికేషన్ ఏం లేదు. ఓన్లీ కేవలం హిందీ ఉగ్గుపాలతోటి. ఇక కథలు ఇక తర్వాత ఇక ఆ తల్లి అట్లా ఆపిపోయింది. ఊరికి బీజాలు, మంత్ర బీజాక్షరాలు అంతే అంతే. ఇక హిందీ ఉగ్గుపాలతోటి రాష్ట్ర భాష అయిపోయిన తర్వాత ప్రవేశిక, విశారద ఇవన్నీ అక్కడే బాగా స్టాండర్డ్ భాష.
అవి అయిపోయిన తర్వాత విశారద అయిపోయింది. అక్కడికి నాన్నగారు కష్టపడి పోటుకొల్లి పెద్ద చదువుతూ కష్టపడి చదువు నేర్చుకుంటూ విద్యలో ప్రవీణ అయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రవీణ ప్రచారక లేదు, అది డిగ్రీ బిఏతోటి సమానం, రాష్ట్ర భాష ప్రవీణ ప్రచారక విజయవాడలో ఉన్నది. అది మళ్ళా డిగ్రీ ఎస్ఆర్ఆర్ అండ్ కాలేజీకి ప్రక్కనే ఉన్నదండి. అక్కడ నేను నా అదృష్టం ఏంటంటే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ కాలేజీల కళాశాలలో మా హిందీ ప్రవీణ దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు, మీకు మహాభాగ్యం, కాటూరి సౌందరనందం, కాటూరి వెంకటేశ్వరరావు గారు. ఇక నేను చూచిన ఇక చెప్పడానికి వీలు కాదండి. ఆంధ్ర అప్పుడు బెజవాడ గోపాల్ 53, 54 ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అప్పుడే జరుగుతున్నది. బెజవాడ గోపాలరెడ్డి గారు కృష్ణా బ్యారేజ్ బిల్డింగ్ అప్పుడు జరుగుతుంటే మహా పండితులందరూ అక్కడికి వచ్చేవారు. రాష్ట్ర భాష ప్రవీణ్ అండ్ ప్రచారక్ పాస్ అయ్యి ఇక తర్వాత మళ్ళా 15 ఏళ్ళకే పాస్ అయినాను. అయిపోయింది, జనరల్ క్వాలిఫికేషన్ లేదు, ఏం చెయ్యాలి అనుకొని తెనాలిలో మళ్ళమ్మ ఇక అక్కడ నుండి స్వయంగా హిందీ విద్యాలయం పెట్టుకొని మంచి స్టాండర్డ్ ఉన్నది కాబట్టి బిఏ చదువు ఒకేసారి ఆంధ్ర మెట్రికులేషన్ పాస్ అయినాను మాస్టర్ గారు. దాని తర్వాత తెనాలి వచ్చి ప్రవీణ్ ప్రచారక్ అయిపోయిన తర్వాత శారదా నికేతన విద్యాలయం పెడుతూ ప్రైవేట్లు చెప్పుకొని ఇంటింటికి డాక్టర్ల ఇంటికి వెళ్ళి నా అన్నకు శ్రమ కూర్చకూడదు, నా దగ్గర ఒక మంచి డిగ్రీ ఉన్నది, పట్టు ఉన్నది, భాష మీద సాహిత్యం మీద ఉన్నదని చెప్పి అందరికీ కూడా పాఠశాల పెట్టుకొని విద్య నేర్పుతూ మెట్రికులేషన్ పాస్ అయినాను ఎట్ ఏ టైం. మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీలో చదివాను 56, 50 లాస్ట్ ఇంటర్మీడియట్ బ్యాచ్. ఎట్ ఏ టైం ఇంగ్లీష్ హై స్కూల్ ఎడ్యుకేషనే లేదు, ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్, ప్రవీణ్ ప్రచారక హిందీ, మళ్ళీ ఏబిసిడీలు నేర్చుకో ఆంధ్ర మెట్రికులేషన్, తెనాలి విఎస్ఆర్ కళాశాలలో మళ్ళా ఇంటర్మీడియట్. అప్పుడు చదివాను షేక్స్పియర్ నాటకాలు అవన్నీ కూడా. అప్పుడే కాలిఫోర్నియా నుంచి అమెరికా స్టూడెంట్స్ అందరూ వచ్చారు. అప్పుడు మాట్లాడుతూ మే ఐ కమ్ అమెరికా ఓఎస్ అని వాళ్ళందరితో అడుగుతుండేవాడిని. అంటే ఒక భాషలో పట్టున్నది కాబట్టి ఇంటర్మీడియట్ వెళ్ళిన కాలేజ్ వాళ్ళందరూ నన్ను హిందీ లెక్చరర్గా చూచేవాళ్ళు. వాళ్ళు కూడా హిందీ లెక్చరర్స్ మన స్టూడెంట్స్ మాస్టర్ గారు మీరు చెప్పండి మంచి బాగా చదువు చెప్తుండేవాడిని. అలా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బిఏ పాస్ అయ్యి ఇక తెనాలిలో ఎక్కడ చూచాను నడిచే దేవతలను, నడయాడే దేవతలను చూచాను మాస్టర్ గారు. తెనాలిలో 50 నుంచి 60 వరకు ఉన్నాను, 10 సంవత్సరాలు. ఇక నాటక రంగానికి చూస్తున్నాను. చాలామంది ఎవరికి ఇంత చరిత్ర ఎవరు చెప్తారు, స్థానం నరసింహారావు గారిని చూచాను. అప్పుడే ఆయన పద్మశ్రీ వచ్చేసింది. ఇక టికెట్లు కొనే అదృష్టం భాగ్యం లేదు. తెనాలి కళాశాల అక్కడ కాలేజీలో వేస్తుంటే 8 గంటల తెల్లవారు 4 గంటల వరకు పంపిస్తారంటే అప్పుడు పోయి చూసి వచ్చేవాడిని. తర్వాత అబ్బూరి వరప్రసాదరావు గారికి అప్పుడే మదనపల్లి నుంచి వచ్చారు. ఇక పాపం వారు కానీ దేశంలో గొప్పవారు. అబ్బూరు సూరిబాబు, బేతా వెంకట్రావు గారు అన్నవరం వెళితే వాళ్ళు 5-6 కృష్ణులు. నాయన మేము తినాలండి అంటేను ఏం తినాలనుకున్నాను నాయన. 60లో అంటే 40-60 ఏండ్ల నాడు బేతా పుట్టింది, అబ్బూరు పుట్టింది, పృథ్వీ, తరువాత రఘురామయ్య, ఎంతమంది 4 కృష్ణులు చూచాను. వేమూరి రామయ్య గారు మొదటి కృష్ణుడు, ఈయన రఘురామయ్య గారు మొదటి కృష్ణుడు, రెండోసారి ఆయన పీసపాటి, చివరిలో షణ్ముఖాంజనేయ రాజు గారు. ఇలా కురుక్షేత్రాలు చూచాను. సూరిబాబు గారు గజారోహణం జరిగింది, ఇవందరినీ చూచాను. పృథ్వీ వీరందరితో పాటు ఎంత బాగా అనుభవం అన్ని విధాల. ఇక హరికథలు అయితే చెప్పడానికి వీలేదు. బ్రాల బ్రహ్మాండ 10 ఏళ్ళు ఉన్నాను కదా. మంచి కళారంగం, రాజకీయ నాయకులు, కళావేత్తలు, రంగస్థలం, భరతనాట్యాలు. ఇక తెనాలికి కూడా ఉద్వాసన చెప్పే టైం వచ్చేసింది. ఇంటర్మీడియట్ బి అయిపోయింది. ఇక మార్గం నాకు తర్వాత ఏం చేయాలి కష్టపడి. ఇక వెంటనే ప్రేమీ మండలి నాగేశ్వరరావు గారి గురువుగారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాదులో ఆఫీసులో నాకు ఉద్యోగం ఇప్పించారు 58లో. అక్కడికి వెళ్ళానండి. కళామ తల్లి దూరం అయిపోయింది. వాళ్ళు నన్ను చిత్తూరుకి పంపించారు మళ్ళా వైస్ ప్రిన్సిపాల్గా. బాగా రోజు కొన్ని గంటలు ఉపాధ్యాయుని. నేను చాలా నిజంగా భయస్తుడిని, ఎవరి దగ్గర బయటకు వచ్చేవాడిని కాదు. ఈ స్వతంత్ర విద్యాలయాలు చెబుతుండే ప్రవీణ్ క్లాసుల వరకు అన్నీ చెప్పేటప్పటికీ
చిత్తూరు వైస్ ప్రిన్సిపాల్గా పంపించారు. ఉన్నవన్నీ కూడా 3 నెలలు ఉండగానే హై స్కూల్ నేను ఎక్కడ చూడండి జీవితంలో ఎన్ని వండర్స్ వస్తాయి. పండిట్గా ఎట్లా వచ్చారు. అక్కడ ఉద్యోగం చేస్తుండగానే ఎవరో ఒకరు దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి నాకు ఒక అప్లికేషన్ ఫారం వచ్చేసింది జిల్లా బోర్డు నుంచి. 4-5 కారమ్స్, మీరు ఎలాగానే జన్మస్థానం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, మీ డిగ్రీస్, క్వాలిఫికేషన్, మిగతా కొన్ని టగడపూరి ఊరి పోస్టులో పడే 5వ రోజుకి ఆర్డర్ వచ్చేసి కర్నూలు జిల్లా పరిషత్ లాస్ట్ మొల్లగవల్లి ఆలూరు తాలూకా. ఇక ఆ తల్లి హిందీ తల్లికి కూడా ఉద్వాసన చెప్పి జిల్లా పరిషత్ హై స్కూల్లో హిందీ పండిట్ ఇక జీవితాధారమైంది. ఆనాడు రంగా గారు చెప్పిన బీజాక్షరాలు తల్లి ఏం చేసింది, కళామ తల్లి నన్ను వెంటనే కథకుడిగా తీసుకోవాలా. హాయిగా చిన్న కుంపలు నేర్చుకొని అన్నపూర్ణమ్మ ఈ తల్లిని వివాహం చేసుకొని 60లో వచ్చింది. చేసిన తర్వాత పుసులూరు పొన్నూరు దగ్గర అత్తగారు ఇక చేసుకొని ఉద్యోగాలు అవి చేసుకుండగా ఈ లోపల కళామ తల్లి, సంగీతము, సాహిత్యము, తెనాలి ఇవన్నీ అణిగిపోయి ఉన్నవి. ఎక్కడ తులసి, రామాయణ, కబీర్ దాస్ ఇవన్నీ చెప్పిన వాడిని చిన్న ఏవి యక్యాహే వక్యాహే అని పడిపోయినాను. ఈ లోపల ఈ కళామ తల్లికి నా మీద అనుగ్రహం. నాకు చిన్నతనం నుంచి కూడా ఏ దైవానుగ్రహం తెలియదండి. ఎట్లాగా అంటుండగా ఒక ముహూర్తం వచ్చేసింది. మార్కాపురం దగ్గర ఏనుగుల కాడ హై స్కూల్ అండి. అక్కడ చేస్తుండగా ఒక రోజు ఎందుకో మార్కాపురం వచ్చాను. ముహూర్తం అంటారు చూడండి. భవితవ్యం బెటులున్నదో అటులనే ప్రాప్తించు ఏనాటికైనా అది కోరబడకున్న కీడులు మూనట్లు విశేషముగా కోరినప్పటికీ మేళ్ళు కూడిరావు ఔట సర్వ విధాలను మదిల్ నిల్పి నిన్ను ధ్యానించుటే సర్వ విధాలను మదిల్ నిల్పి నిన్ను ధ్యానించుటే భావ్యంబు సర్వేశ్వర. ముహూర్తస్తు మళ్ళా కళామ తల్లి నన్ను నిద్రపోనివ్వల. ఏదో ప్రవీణ ప్రచారకై కడుపు చల్లబడి ఉద్యోగం చేయకోకుండా మళ్ళా మేబీసీలు నేర్చుకొని బిఏ పాస్ అయ్యి అక్కడి నుంచి ఎంఏ చదివితే ఏ బాధ లేదు. ఇదిగో హై స్కూల్లో పడి కొట్టుకుంటూ మార్కాపురం అనే శ్రీరామనవమి రోజు వెళ్ళాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామనవమి రోజున ఈ అమ్మగారికి చీరలు తీసుకొద్దామని వెళ్ళాను. అక్కడ పందిరి వేస్తున్నది. ఎదురుగానే మంచి మహాత్ముని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రీనివాసమూర్తి గారని మృదంగ విద్వాంసులు, చీమకుర్తి, తర్వాత మంచి జ్యోతిష్య శాస్త్రం కూడా తెలుసు. సెలవు కాబట్టి ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ చీరలు. అయ్యా సంభాచార్య గారు ఏం చేస్తారు, హిందీ పండిట్, మీ మాటల్లో ఒక మ్యూజికల్ డీఓలు వచ్చినా ఇన్స్పెక్టర్స్ వచ్చిన పాఠాన్ని ఆపుతారు. పైగా మ్యూజికల్ సౌండ్స్ ఇలా ఉన్నవి, ఏం చేస్తుండేవారు ఏమిటి, ఈ చరిత్ర అంతా కూడా చెప్పాను. పాడండి అన్నాడు. ఏదో ఒక పద్యం పాడాను. ఆ షాపులోనేనండి. ముహూర్తం వచ్చేసింది, సమీపిస్తున్నది. కళామ తల్లి బయటికి లాగుతున్నది. మళ్ళా శ్రీరామ మంత్రము గుప్తా గారికి పిలిపిస్తున్నారు. శ్రీరామ మంత్రము శ్రీత పారిజాతము ఘోరాగదూరము గురుతరానందము శ్రీరామ మంత్రము అన్నాను. అయ్యా ముహూర్తం ఇది పాడుతున్నాను. వెంటనే రాముల వారి కళ్యాణ మండపం వారండి ఈయనకి తాంబూలం ఇవ్వడానికి వచ్చి, వీరెవరు, వీరు హరిదాస్ గారు అన్నాడండి. అయ్యా ఎన్ని వండర్స్ జీవితంలోనండి. అప్పుడు మీరు హరిదాస్ కాదు, ఊరికైనా చీరలు తీసుకొని మాట్లాడుకుంటున్న ముహూర్తం వస్తున్నది. ఆయన విని, సంభాచార్య గారు ఇది ముహూర్తం, అక్కడ తాంబూలం ఇచ్చి అయితే మన పందిట్లో ఏర్పాటు చేయండి అని వాళ్ళు వెళ్ళిపోయినారు. అయ్యా మూర్తి గారు ఇదేమిటండి ఏమీ రాదు, ఇదేంటి, కాదండి మీరు వెంటనే
సెలవుల్లో గుప్తా గారి పరిచయం అన్నారు కదా, లెటర్ రాసి వెళ్ళండి. 5వ తరగతి 4వ తరగతి పిల్లలు హాయిగా నేర్చుకుని కథలు చెబుతున్నారు, వచ్చే సంవత్సరం మీరు అందరూ అని అన్నాడు. ఇది ఆ వాక్కులు. ఇంటికి వచ్చి లెటర్ రాశాను తెల్లాకుల వారికి. ఇప్పుడు వారి కుమారులకు వాళ్ళకి హిందీ నేర్పుతూ కాస్త ఏదో గణపతి ప్రార్థన చేసుకుని వదిలిపెట్టేశాను. మర్చిపోలేని వ్యక్తుల్లోనే ఒకడు, రండి దయచేయండి, స్వాగతం సుస్వాగతం కళామతల్లి భార్యా పిల్లల్ని అత్తగారింట్లో వదిలిపెట్టి నన్న హరికథ. అక్కడ చూస్తే చిన్నపిల్ల అమ్మాయి బొమ్మని ఆ రామకుమారి వీళ్ళందరూ చిన్న అమ్మాయిలు ఆయనకు పాదాలు సేవ చేస్తూ కింద కూర్చుని, నేను గ్రాడ్యుయేట్ని, గ్రేడ్ 1 పండిట్ని, ఏమిటిది ఆత్మాభిమానం అని నేర్చుకుంటాను మొదలుపెట్టాడు. గణనాయకం తాళం లేదు, అర్థం కావటం లేదు, ఏదో అది కష్టపడి నేర్చుకోవాల్సిన విద్య. ఇది మీ డ్రామాలు అయితే అంతుబంతులేని రాగాలు, అవి వేరు, ఇది లెక్క. తాళము మందిరం తకిట 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 దత్త ప్రభు సాయినాథుడు. సాహిత్యం కూడా ఉన్నది. చాలా కుడితిలో పడి ఎలుకలాగా శ్రమపడ్డాను. టకటక ఏదో 2 కీర్తనలు నేర్చుకున్నాను. వచ్చి రాగానే పందిళ్ళపల్లిని మోక్షగొండగా ట్రాన్స్ఫర్. హరిదాస్ గారు వచ్చారని పందిళ్ళపల్లి వేశారు. పందిళ్ళు వేశారు. ఏమిటండి అంటారు, ఏమీ రాదు. గిద్దలూరు వాళ్ళు తీసుకొచ్చేసి ఊళ్ళో జనాలందరూ పందిళ్ళు వేశారు కదా. ఇదేమి స్వామి, ఏమీ రాదు ఏం చెప్పాను. కానీ ఆంధ్ర యూనివర్సిటీలోనే ఉపన్యాసాలకు వెళ్ళిన వాడిని నేను. తెనాలి కాలేజీలో చదువుకుంటూ అవన్నీ ఉన్నవి. అక్కడ వాగ్దాటి ఉపన్యాసకాలకు వెళ్ళి సర్టిఫికెట్లు పొందిన వాడిని. మాటల్లో మాధుర్యం, పాటలు ఇది పద్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక కీర్తన నేర్చుకుంటే చాలన్నారు. అదే నన్ను దంపదించి. సరే అవి వేశారు, అట్లా కొట్టారు ఇట్లా కొట్టారండి. అయిపోయి ద్రౌపదీ స్వయం వర్ర కథాసుధా ఇది మొదలుపెట్టారు వాళ్ళందరితోటి. గడగడలాడాడు, ఏం పాడుతున్నానో, తాళం ఏమిటో, శృతి ఏమిటో, భయం. ఆనాటి భయం నన్ను భయం పెట్టింది మాస్టర్ గారు. అట్లా నేర్చుకొని ఇక ఏం చెయ్యాలి, అక్కడికి వెళ్ళి నేను కింద కూర్చోలేను. కళా విద్వాంసులను 90కి పిలుచుకొని వారిని ఆదరిస్తూ విద్య నేను నేర్చుకోవాల్సింది. నా మీద అందరికీ అభిమానం. సూరిగారని మృదంగ చక్రవర్తి, వారందరికీ కూడా నాన్నరా ఏనాటికైనా అనుకుంటుండేవారు. మా తోడల్లుడు గారు పూసపాటి సుబ్రహ్మణ్యం గారు అని వైలన్ విద్వాంసులు ఉండేవారు. అందరూ కూడా ఆయన వైలన్తో వారింటి దగ్గర ఆయన పేరు గుప్తా గారనే కానీ విద్వాంసుల్ని పిలిపించుకొని ఎంతసేపటికి లయ అర్థం కాల, తాళం అర్థం కాల. అక్కడ అప్పటికి దాదాపు 1 సంవత్సరం 2 ఏళ్ళు కొడుతున్నాను, తిప్పుతున్నాను, కానీ వీళ్ళని చూస్తే భయం, ఏం పాడుతున్నానో తెలియదు. కానీ సఫరగా చెప్తుంటే వాడిని ఇది కొట్టుకుపోతుంది. లోపలేమో భయం భయం. భీష్మద్రోణ కృపాది ధల్మి నికరాభిలంబు పోదామురా నైనా బృహన్నలా రా పోదాన్రా అని భయపడతా. అట్లా ఉన్నది నా పరిస్థితి. అసలు దాదాపు 2-3 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. ఏమిటి నేను తెలుసుకొని పాడాలి. ఇక నేను ఛందస్సు తెలుసు, సాహిత్యం తెలుసు. నేను ఇంటర్మీడియట్లో మెయిన్ అడ్వాన్స్డ్ తెలుగు దర్శనాచార్య కళాప్రపూర్ణ మా గురువు గారు తెనాలిలో, జీవి కృష్ణారావు గారు ఎంఏ పిహెచ్డీలు తెనాలి కళాశాల అంటే అక్కడ ఉన్నవాడిని. సరే ఎట్లా లెక్క తెలుసుకుంటే కానీ నేను కీర్తన లైన్ పట్టుకోలేను. ఎన్ని మాత్రలు ఉన్నవి, ఎక్కడి నుంచి ఆవృతము, ఈ రూపకం ఏమిటి, ఇలా మొదలు పెట్టుకొని తెనాలి వెళితే మృదంగ చక్రవర్తి గారు సూర్య గారు కీర్తన చెబుతున్నాడు మార్కండేయ. కాబట్టి ఇక రసవత్తరంగా ఉంటుంది. ఎట్లా పట్టు దొరికింది మీకు? పద్యం పట్టు వేరు, వారికి దానికి రాగంలో పోతుంటారు. ఇక కానీ ఈ లెక్క కష్టం చాలా. ఎందుకంటే డ్రామా వాళ్ళు ఈ మొట్టమొదటి ఇదేమిటన్నా ప్రారంభంలో ఏ పాట పాడుతుంది చూడండి, పరబ్రహ్మ పరమేశ్. అది ఏ తాళం? రూపక తాళంలో నడుస్తుంది. అది చాలా వాయించటం కష్టం. పరబ్రహ్మ పరమేశ్వర ఆ తాళాన్ని రూపక తాళం నిలవటం కష్టం. ఈ పాడే డ్రామా యాక్టర్లకి ఇది ఎంత కష్టం, వాయించే వాళ్ళు చాలా కష్టం. ఇక ఏదో పాడుతుంటారు వాళ్ళు, అదేదో తబలా పాడుతుంటారు. అలాగే నేను లెక్క తెలుసుకోవాలి, ఇదే రాగం, రాగాలు పట్టుబడిని తెలిసినవి. అప్పుడు ఒక మృదంగ ఈయన చక్రవర్తి గారు కూర్చున్నారు, మృదంగ విద్వాంసులు. ఈయన దగ్గర పడాలి అనుకున్నాను.
లెక్కల మాస్టర్ దగ్గర పడితే కానీ నా డౌట్ క్లియర్ కాదు. లేకపోతే నేను బాధపడుతున్నాను. సాహిత్యంలో, సంగీతంలో అన్నిలో గురువులు అయ్యుండి కీర్తన వాళ్ళు నన్ను చూస్తున్నారు. తప్పుపోతున్నది. భక్త మార్కండేయ నారాయణదాస్ గారిది మొదలుపెట్టాను. వీరు మృదంగ చక్రవర్తి, కోట సత్యానంద శాస్త్రి, వీరగంధ సుబ్బారావు గారు వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆయన చాలా మృదంగాలలో పెద్ద పెద్ద చక్రవర్తి ఆయన సూరి గారు, బాలమురళి గారికి, వెంకటప్పయ్య గారికి వాయించిన వాడు. అందరికీ దొరకడు. మరి సంగీతం ఎట్లా తెలుసు అంటే అన్ని పట్టు తెలుసు. ఎందుకు మహాదేవాది గారి సంగీతం అంటే లెక్కలన్నీ ఆయనకు తెలుసు. ప్రతి కీర్తనని చెబుతాడు. అప్పుడు గుప్తా గారు లేకపోతే సెలవుల్లో వెళ్ళాను, కూర్చున్నాను. బాబు గారు కథ ఆయన దగ్గర చాలా కష్టం, కోపిష్టి, తిడతాడు. మామూలుగా కళాకారులందరూ ఉంటే నేను బయటికి రావటానికి కష్టం. ఎందువల్లంటే వృత్తి కళాకారులతోటి అందుట్లో ఉద్యోగంలో ఎక్కడో ఉంటున్నాను. సాహితీవేత్తనైనా కూడా మరి వీళ్ళందరూ కావాలి. నాలో ప్రత్యేకతతో రావాలి అనుకొని నేను కొత్త కథలు ఎవరు అటెంప్ట్ చేయనటువంటివి, గాంధీ, గౌతమ బుద్ధ, సాయిబాబా, బ్రహ్మంగారి చరిత్ర, సత్యనారాయణ స్వామి వ్రత కథలు, వీటితో బాగా బాబా సంభాచార్య అంటే సాయిబాబా ఎక్కడ పట్టినా కూడా సాయి రంగ సాయి సుఖదాయి శ్రీదం సర్వజగన్నాథం చింతితార్థప్రదాయకం సాయినాథం నమామ్యహం సాయి రంగ సాయి सुखदाई। ये शिरडी बाबा का मंदिर है। ये शिरडी बाबा समस्त प्रकृति के विधाता हैं, सर्वांतर्यामी हैं, सकल देवता स्वरूपी हैं। ऐसे भगवान शिरडी बाबा का अवतार एक विचित्र, बहुत विस्मयपूर्वक महान उनकी जीवन चरित्र है। भाइयों सुनिए, विनुडु साई बाबा सुचरित्रमु सुनिए, बाबा जी की जीवन कथा सुनिए, कथागान बहुत रम्य है। हिंद संस्कृत कीर्तनలు గ్రామంలో गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन, शंकर सुवन भवानी नंदन, गाइए गणपति जगवंदन, शंकर सुवन भवानी नंदन, गाइए गणपति जगवंदन। ఆ తల్లి అన్నం తింటూ మోదక ప్రియ ముదమంగళదాత విద్యావారిధి బుద్ధి విధాత బాంగత తులసిదాస కరజోరే, ఆ మహానుభావుని కూడా జ్ఞాపకం చేశారండి. ఆ తండ్రి హిందీ కథ బ్రతుకుతున్నాను జీవనం. ఇది తులసీదాస్ గారు రాసినటువంటి గణపతి ప్రార్థన. మాంగత తులసీదాస్ కరజోరే బసహి రామసియ మానస మోరే, గాయియ గణపతి జగవందన. అన్నం పెట్టేందుకు ఆ తల్లి రుణం కూడా తీర్చుకున్నాను. మీరు హిందీ ఇన్ని దశల్లో హిందీ ప్రవీణ్ అయ్యి హిందీలో పట్టు సాధించి తెలుగు పట్ల మళ్ళీ ఎట్లా మక్కువ చూపారు, ఎట్లా ప్రయాణించారు, మళ్ళీ ఎంఏ చదవడానికి, బిఏ చదవడానికి? అంటే నేను అడ్వాన్స్డ్ తెలుగు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్, 3 లాంగ్వేజ్. మా కొండూరు వీరరాఘవాచార్య గారు కళాప్రపూర్ణ నన్ను గురించి భాస్కర్ రెడ్డి గారి కంకణ సన్మానం, ఇది విజయ భాస్కర్ రెడ్డి గారు కూడా రాసిన పద్యం. మీరు ఎట్లంటే శంభు పదాబ్జ సంస్మరణశాలి త్రిభాషలలో ప్రవీణుడు, దంభ విధూరుడు, ఆర్య జనతా ప్రియుడు, ఊర్జిత గాన సాహితీ శుంభదనూన నాట్య పరిశోధన లబ్ధ యశస్కుడైన. ఎన్ని సమాసాలు మా గురువు గారు నా మీద వచ్చింది. ఆ తండ్రికి నమస్కారాలు చెబుతున్నాను పండగ రోజుల్లో. నన్ను గురించి ఆశీస్సుల పద్యం అండి. శంభు పదాబ్జ సంస్మరణశాలి త్రిభాషలలో ప్రవీణుడు, దంభ విదూరుడు, ఆర్య జనతా ప్రియుడు, ఊర్జిత గాన సాహితీ శుంభదనూన నాట్య పరిశోధన లబ్ధ యశస్కుడైన మా సంభయ సత్కథా కథన చాతురికాంధ్రము పొంగిపోయడిన్. అట్లా నేర్చు సాహిత్యం. ఎందువలనంటే ఒక పట్టు దీంట్లో వచ్చేసింది కాబట్టి భాషలో ప్రవీణలో తెలుగు ఉన్నది. చరణ బినా ముझे కछु నహి భావే,
మీరా కహే గిరిధర నాగర్ ఆస్ వహి గురు చరణన్కి. నాకు గురుదేవుని యొక్క పాదాల పట్ల పట్టు కుదిరింది. హిందీలో కూడా మీరు హరికథలు చెప్పి ఒక ప్రత్యేకతను మీరు సంతరించుకున్నారు. ఇప్పుడు మీరు విదేశాలు ఏ సంవత్సరం వెళ్ళారు, ఏ దేశాలు వెళ్ళారు? నేను వెళ్ళిన బిడ్డగా వెళ్ళాడు. అక్కడ నుండి నేను నా అక్కడ వికసించాను. తెలుగు అసోసియేషన్ లాగా. తర్వాత హిందీ గుజరాత్ టెంపుల్స్ వెళ్ళాను. మా న్యూ జెర్సీలో ఉండేవారు అబ్బాయి, అక్కడ ఇండియన్ సిటీ బజార్ అనేది ఉండేది, అక్కడికి వెళ్తుండే. అక్కడనే గుజరాత్ టెంపుల్ ఉన్నది. ఆ పూజారులు వాళ్ళను నా యొక్క హిందీ పండిట్జీ ఆయియే ఆయియే అని అంటూ వారితోటి అచ్చా ఆప్ సంకీర్తనాచార్య హే అని అనేవారు. బాహర్ భీతర్ ఏ కై జానో ఏ గురు జ్ఞాన్ బతాయి కాహే రే బన్ ఖోజన్ జాహి. ఎందుకురా అరణ్యాల్లోకి వెళ్తావు? తేరా సాయి తుझमे भगवान सर्वांतर्यामी है, तुम अपने अंतरात्मा में भगवान का दर्शन करो. कबीरदास महात्मा कहते हैं तेरा साई तुझमे जो पौपन में बास. పుష్పంలో వాసన ఎలా కనిపిస్తుందో ముగ్గు దగ్గర తెలుస్తుంది, కళ్ళతో చూస్తే ఎలా తెలుస్తుంది? జో పహుపన్ మే వాస్ కస్తూరి కా మృగ ఫిర్ ఫిర్ డుండై ఘాస్. కస్తూరి తన నాభిలోనే ఉంటుంది ఆ మృగానికి, కానీ ఎక్కడున్న దగ్గర అదంతా తిరుగుతుంటుంది. ఆ వాసన ఎక్కడున్నదాని? భగవంతుడు అన్నాడు, నేను నిమిత్త మాత్రుడిని. నేను అంతరిస్తే నేను మొట్టమొదటి అనుకున్నాను నేనేమిటో నాకు తెలుసు. భగవంతుడు రమ్మంటాడు, ఒక వెలుగు వస్తుంది, వెళ్ళేవాడిని. అలాగే లండన్ వెళ్ళిన తర్వాత చిన్న బాబు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బర్మింగ్హామ్ అలా ఒక్కో క్షణం అలా వస్తుందండి. ఎవరు అక్కడ తెలుగు పూజారులు ఉన్నారు, ఎంఏ పిహెచ్డి వాళ్ళు, ఒంగోలు వాళ్ళు, అంతా ఇంగ్లీష్లోనే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యు నో ఇంగ్లీష్ అని. ఎస్ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, ప్లీజ్ టెల్ మీ అని. అట్లా అన్నప్పుడు దొరికింది. అక్కడ ఆంధ్ర అసోసియేషన్ మీటింగ్ ఆ రోజు జరుగుతున్నది. సరే అక్కడంతా వాళ్ళందరికీ కూడా చెప్పేటప్పటికి ఆనందపడ్డారు. అని ఇంటూ ఉండని ముసిముసిపోయాడు. గురు పూర్ణిమ రోజున ప్రోగ్రాం ఇచ్చారు. అందరూ కూర్చున్నారు. హిందీ మే, తెలుగు భాషా మే, ఇంగ్లీష్ మే, త్రిభాషా మే, యాజ్ ఇట్ ఈజ్ లైక్ బికాస్ సైర్ బాబా ఈజ్ ఏ యూనివర్సల్ ఫిగర్ ఈజ్ ఏ అని. గాంధీ గారి దగ్గరకు పోతే అక్కడ అందరూ చూస్తున్నారు. పార్లమెంట్కి ఎదురుగా ఉన్నది గాంధీ గారు. వదిలిపెట్టేవాడు అందరూ స్టూడెంట్, ప్లీజ్ కమ్ హియర్, హూ ఈజ్ ఈ, వాట్ కంట్రీ ఇట్ ఈస్, విచ్ కంట్రీ అనేవాళ్ళు. వాళ్ళందరూ గుజరాత్ అంతా స్వాతంత్ర దినోత్సవం అక్కడే ఉన్నాను, అమెరికాలో. అటు చూసుకుంటే భారత్, ఓ వైస్ గాంధీ ఈజ్ ఎ ఫిలాంథ్రఫిస్ట్, ఈజ్ ఎ హ్యూమనిస్ట్ అండ్ ఈ ఫాట్ ఫర్ ది హ్యుమానిటీ అన్నాను. उसने मानवता के लिए लड़ाई संग्राम किया था महात्मा गांधी ने అని చెప్పేవాడిని. ఓఎస్ అటీస్ అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. ఆ సభలో పైకి ఎక్కేసేసి జయ జయ భారత జనని, జయ జయ భారత జనని, జయ జయ అని పాడరా, జయ హే హిందూ దేశకే నివాసి ఏక హే. మన హిందీ తెలుగు అసోసియేషన్, నేను వాళ్ళతో ఉన్నాను. ఏమండి, నాకు ఇక్కడ ఎవరు తెలియదండి, బాబాదండి వచ్చాను. మీకు తెలియటం ఏంటండి? ఆ బాబా ఆ వెంకటేశ్వర స్వామి బాబే మీకు తెలుసు అన్నాడు. లేకపోతే ఇదేమిటి అందరూ మేము చూస్తున్నాం ఇక్కడ, ఎప్పుడైనా ఎవరైనా ఇలా జరుగుతుందా? ఇలా యాత్ర సాగింది. ఇక ఆధ్యాత్మికంగా గుంటూరు రావడం, విశ్వంజీ గారి స్థానంలో కులపతి గారు, జంధ్యాల వారు అందరూ పండితులు కావటం, వారి అనుగ్రహంతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పీఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు నాకు తారక మంత్రోపదేశం చేశారు. వీరబ్రహ్మేంద్ర ప్రభువు దీనమందారని దివ్య చారిత్రమే పతిత జనానంద భాగ్యలక్ష్మి. ములుకుట్ల పున్నయ్య శాస్త్రి గారు నమస్కారం పెట్టుకోవాలి. వారు బ్రాహ్మణోత్తములైన చరిత్రను రాశారు. పరమానందము శ్రీ వీర గురుని చరితము, భవగరము సకల సంపత్కరము పరమానందము, గురుతర భయ సంసార వారాసి, గురుతర భయ సంసార వారాసి, తరియోచు భక్త
తరణోపాయం నిరంతరానందము శుభప్రదం నిత్య కళ్యాణ భాగ్యదాయకం నిరంతరానందము శుభప్రదం నిత్య కళ్యాణ భాగ్యదాయకం పురకరుని దివ్య లీలామృతం పున్నయ్య శాస్త్రి మనస్సరసి సుఖము పరమానందము శ్రీ రఘుని ఓం గర శంకర హర హర ఓం గర శంకర గురు మహారాజ గురుకుల తేజ కీర్తి విరాజ కొనునా పూజ అఖిల చరాచరమంతయు నీవగుచు సకల రూపముల సంచరించి అకలంకమగు దశ అవతారములు దాల్చి సకల లోకములేలే సద్గురుమూర్తి మంగళం జయమంగళం. కూర్చాడు 16 ఏళ్ళు అక్కడే. ఆ తల్లి కూర్చాడు నన్ను రేడియోలకు దేశాలకు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పండిట్ ఉద్యోగం పెడుతుంది, అన్నం పెడుతుందే కానీ కళామ తల్లి డౌన్ ఇచ్చేసింది. అందరూ నా దేశాలు తిప్పుతున్నారు, గ్రామ గ్రామాన రేడియోలు అవి. అన్ని విధాల స్ఫూర్తి. చక్కగా విద్యావేత్తగా కూడా నేను ప్రచారకుడిగా గురువుగా. కాయే రే వన్ ఖోజన జాయి గురు నానక్ బిన్ ఆపాజిందే. నానక్ కబీర్ రామ నామమణి దీపధరు నాన్న రామ నామమణి దీపధరు జిగదేహది ద్వార్ మాంగత తులసిదాస్ కరజోరే బసహి రామసియ మానసమోరే. ఏదో ఈ అన్నపూర్ణమ్మ తల్లి గారు అంత అన్నం ఉండి గారెలు పెడితే పల్లెటూళ్ళలో కథ వెళ్ళి చెప్పడం మళ్ళా రావడం, ఇలా ఉండేది ఆ సంప్రదాయ ఆచారాన్ని. కానీ నా వినయ విధేయతలతోటి నన్ను కాపాడేది ఏ హెడ్ మాస్టర్లు కానీ ఎవరైనా కానీ ఏమిటండి ఇదనంటే ఆ రోజున నేను బ్యాగ్ చెడుతలు అక్కడ పెట్టేవాడిని. కానీ అందరూ గౌరవించి కళామ తల్లిని ఆరాధకుడని, ఈయన వల్ల గ్రామ గ్రామాన మంచి ధర్మోపదేశం జరుగుతుందని అందరూ డిఓలు జిల్లా పరిషత్తులు అందరూ ఆదరించి కళామ తల్లిని పెంచి పెద్ద చేశారు మాస్టర్ గారు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇంత విద్యావని 3 భాషలు డిగ్రీలు పెట్టుకొని ఉపాధ్యాయుడిని ఉండి ఎందుకు దీని మీద ఇంత శ్రమ చేశాను తపస్సు అనేది అని తెలుస్తుంది. అయ్యో కథామ తల్లిని అరికథ చదువుతున్నాళ్లే, అరికథ ఎవరు వింటారు ఇలా అంటున్నారే, హృదయం పగిలిపోతుంది. ఉండేవని ఇలా కళామ తల్లి మహాపుణ్యాత్ములు చక్రవర్తులు సాహితీవేత్తల కవులు పండితులు ఆరాధించిన కళ, కళల సమాహారం ఇది. భక్తి మధురమా మార్కండేయుని భవ్య కథా సుధ ఆలింపుడి భక్తి మధురమా. చక్కగా చాలా నాయన ఈ కీర్తన మళ్ళీ హరిదాసుల దగ్గర ఎవరి దగ్గర పాడబాకమనేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి ఇలా అనమనేవారు. భక్తి మధురమా మార్కండేయుని భవ్య కథా సుధ ఆలింపుడి సుజనులార అంత్యమిత్రాలంటారు. ఇక్కడి నుంచి ఇలా అన్నాడు. ఎలాగండి అంటే నాకు తెలుసుననే ఆయనకు తెలియదు. నేను లెక్కతోటి మాట్లాడుకుంటున్నాను, ఇది ఎలా అని అనకూడదు కానీ ఇది ఎక్కడి నుంచి ఇలా అనమంటాడు కాదు. ఇక్కడి నుంచి ఇలా 8 ఆవృత్తాలు సుజను లార 8 ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి సమానికి వస్తుంది. ఇంత లెక్కతోటి అవగాహనతో పాడాను. కానీ వారు నన్ను అడిగితే నాకు చెప్పరు. అందుకని ఇలా ప్రతిదీ కూడా అంత్యమిత్రాలతోటి కీర్తనని మీరేదొచ్చి తీసుకొచ్చినా కూడా ఇదిగో ఇది ఇట్లా మృదంగ చక్రవర్తులకి ఇదండి ఇట్లా అని చెప్పి నేను ట్యూన్ చేయగలను. ఇదిగో ఇట్లా పాడండి. ఇక్కడి నుంచి చాలా కష్టం. హరికథలు అంటే అంత్యమిత్రాలు ఉంటవి. ఇక్కడి నుంచి ఇలా అనాలి. జయ 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 నారాయణ హృత్కమల సదన భవతరణ నా హృత్కమల సదన భవతరణ జయ జయ నారాయణ హృత్కమల సదన భవతరణ. ఎన్ని అక్షరాలైనవి ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ ఇక్కడికి జాగ్రత్త అవుతుంది. ఇటు నుంచి ఇక్కడ అనమంటారు పిల్లలకి, వాళ్ళకి తెలియదు. పాడమనండి ఆంధ్రదేశంలో ఇట్లా విమర్శించి. అది ఒక్క ద్రౌపదీశ్వరం నేర్చుకుంటే ఒక్క కీర్తన ఉన్నది, ఎన్ని తాళాల్లో పెట్టాడు. పిల్లను సంగుము వ్యాస భగవానుడు అర్జునుడితో అంటున్నాడు. ఈ కీర్తనలో ఎంత మరి కష్టపడితే విద్య వచ్చిందో, ఎంత గణితం ఉన్నదో లెక్క ఉన్నదో.
పిల్లను సంగుము వీరలేవురగు విధి విధాన మిదియే ధ్రుపదక్షితేంద్ర. ఎందుకనాలి, ఎక్కడి నుంచి అనాలి? ధ్రుపదక్షితేంద్ర 8 సమంలో అంటే ధ్రుపదక్షితేంద్ర. ఇక్కడ జాగాతోటి ఎత్తుకుంటున్నాం. ధ్రుపదక్షితేంద్ర పిల్లను సంగుము. రేడియోలో వాళ్ళకి అక్షరకాలం వేసి ఇలా అంటుంటే అర్థం చేసుకుంటారు. అందరూ చెప్పరు. ఈ ఆవృతంలో ఎక్కడి నుంచి ఇమ్మడతాయి ఏమిటి? బాగా వాళ్ళని డోలు విద్వాంసుడు ఉండేవాడు అగ్గిపెట్టెలతోటి. ఆయన్ని నిలదీర్చి కూర్చొని ఏమిటి నాయన ఈ రూపకాలు ఏమిటి, ఇవేమిటి అన్నీ తెలుసుకొని మీరు సాహిత్యంలో అక్షరాలు మాత్రాలు లెక్క పెట్టుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వస్తాయి. ఇది మాకే 12 ఏళ్ళున్నా తెప్పరండి గురువులు. మా డోళ్ళు కానీ మృదంగాలకి కానీ ఏదో ఇట్టించట అక్కడ కొట్టమంటారు. అది మీకు రహస్యాలండి, ఎవరు చెప్పినా అని అనేవారు. చెప్తున్నాను. ఇదండి నాకు పెద్దమ్మాయి కనక మహాలక్ష్మిని. నేను హై స్కూల్లో చదివిన పండిట్ అయినప్పటికీ కూడా మన సాంప్రదాయం గల కుటుంబాల ఆ రోజున పిల్లలకి యుక్త వయసు రాగానే పెళ్ళిళ్ళు చేయటం, నాన్నగారు పెళ్ళి, ఇవన్నీ చూచినవండి. 2 అమ్మాయిలేనండి. మధ్యలో ఒక బాబు కలిగాడు. ఆ పుత్ర వియోగం కూడా ఈ జన్మకు సంభవించింది. పెద్ద అమ్మాయిని గొట్టిపాడి ఇక్కడిని ప్రతిపాడి మోహన్ రావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. పెద్ద అమ్మాయికి 2 కుమారులు. పెద్ద మనవడు వినోద్ కుమార్ అని అమెరికాలో సెటిల్ అయినాడు. ఆ అబ్బాయికి అమ్మాయి కుమారుడు. అంటే నేను 4వ తరం తాతగారిని ముది మనవని చూస్తున్నాను. 2వ మనవడు మనోజ్ కుమార్ అని లండన్లో చేస్తున్నాడు. అంత దగ్గర ఆడవాడు కాబట్టి పెద్ద మనవలు 2 అమెరికా, లండన్లో. పెద్ద మనవడు అమెరికా తీసుకొని వెళ్ళి అవన్నీ 4 నెలలు ఉంచుకొని తీసుకొని చేశాడు. ఈ 2వ మనవడు మనోజ్ అని లండన్ తీసుకొని వెళ్ళాడు, యూరప్ అంతా కూడా. నేను 1858లో జూలియస్ సీజర్, మ్యాక్బెత్, మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఇవన్నీ చదివాను. ఆ షేక్స్పియర్ పుట్టినవారు స్టాట్ఫోర్డ్, అవన్నీ చూచి ఇట్లా దేశాలు ఖండాలైపోయినవి. ఇక 2వ అమ్మాయి అండి. ఈ మధ్యలో 7 ఏళ్లకు మధ్యలో బాబు కలిగాడు. నాకు ప్రాప్తం లేదు, వంశాభివృద్ధి లేదు. అలా అబ్బాయి ఒక 5-6 నెలలుగా చనిపోయింది. మళ్ళీ 7 ఏళ్లకు చిన్న అమ్మాయి పుట్టింది, కల్పలత అనే అమ్మాయి. ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ చదువుతుండగానే మేనల్లుడు ఈ మారుతల్లి మనవడే అన్నయ్య గారు మన ఇంటికి ఇలా రావాలి, బంధుత్వాన్ని కలుపుకోవాలని మా పిల్లలు అందరూ కూడా అబ్బాయిని చేసుకుందామని మేనల్లుడు బీటెక్ అవుతుండగానే నేను ఎక్కువ చదువులను అబ్బాయి చేశాను. వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ అమ్మాయికి 3 కుమారులు. అనసూయ దత్తపుత్రులు వారు. పెద్ద మనవడు MBA దుబాయ్లో చేసి మంటే అనే యూనివర్సిటీలో, ఆ అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న అమ్మాయి కొడుకు. మిగతా 2 కుమారులు డాక్టర్లు, MBBS డాక్టర్లు. 5 బ్రహ్మలు, పంచబ్రహ్మాలు, ప్రపంచ ఖ్యాతి. చిన్నమ్మాయి కొడుకులు కల్పలత. చిన్నల్లుడు మంచి DGM లెవెల్లో ఉన్నాడు టాటాలో. వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. ఇలా ఉండగా రిటైర్ అవుతున్న సమయంలో ఈమె గారు, ఈ అన్నపూర్ణమ్మ గారు కూడా అనుకోకుండా తీవ్రమైనటువంటి పెరాలసిస్ స్ట్రోక్ తోటి జవదాటి ఎరుగది యువతి లలామోబు వింటూ ఉండేది. మీరానండి. నేను ఈ పాట పాడుతుంటే కోపం వెరుంగదు నవ్వుతుంది, మొగం పిచ్చి మొగం నిన్నే అనుకుంటున్నాడని వింటుండేది నేను పాటలు పాడుతుంటే. అట్లాగే పాపం ఈమె గారు రిటైర్ అయినానండి. గుంటూరు వచ్చాము. 94లో ఇక్కడికి వచ్చాము. చిన్న అమ్మాయికి బిడ్డలు పుట్టారు, పసి పిల్లలు. ఇంతలో ఈమె కూడా. ఇదంతా ఎలా ఉండేదంటే 7 సంవత్సరాలండి. చెయ్యి కాలు నేరలు లేకపోయినప్పటికీ కూడా నేను మా అమ్మగారిని పెట్టుకొని ఆమెకి సేవ చేస్తూ, నిజంగా మాటలు చెప్పడం కూడా కాదు, కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబునైన సంసారమందు భార్యయనునొక స్వర్గంబు కల్పనము చేసి ఆమెతో అల్లుకున్నాను. ఆమెతో జీవితం అంతా ఆనందపడి జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాను, రాగమయం చేసుకున్నాను. భగవంతుడు ఆ సౌఖ్యాన్ని కూడా ఇవ్వలేదు, ఆమెను దూరం చేశాడు. భార్యయనునొక స్వర్గము కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు
భార్య కాదు తల్లి అని భావం చేస్తూ అన్నపూర్ణమ్మన్నందుకు నా ప్రారంధం ఇలా ఉన్నది. ఆనాడు తల్లి చనిపోయి అమ్మా నేను అంటాను లేదు, పోనీ ఏమంటే ఇలా ఉన్నది. ఆమెను కడ తీర్చాను. ప్రపంచం కష్టభరితం అనుకొని ఏ ఏ జన్మములెత్తి నేనీ జన్మంబు పొందితినో, ఇంకెన్నిటి పాలు కావలయునో ఏమో. మా పేదనాన్నగారు నేర్పిన పద్యం. ఏ ఏ జన్మములెత్తి నేనీ జన్మంబు పొందితినో, ఇంకెన్నిటి పాలు కావలయునో. ఏ ఏ జన్మములెత్తి నేనీ జన్మము పొందితినో, ఇంకెన్నిటి పాలు కావలయునో. 84 వయసుల తల్లి, కళామ తల్లి, నాన్న ఇంకెన్నిటి పాలు కావలయునో ఏమో. యువతతోనైనా ఈ యోగము మాల్పి, యువతతోనైనా ఈ యోగము మాల్పి నాకు పునరావృత్తి వ్యపేతంబుగా. అమ్మా, ఎన్నెన్ని వేషాలు వేయించావు తల్లి, ఎక్కడ అడుగుదాటలేని మా నాన్న దగ్గర ఉంటే అన్నంది నుండి ఇంత ప్రపంచాన్ని నడిపించావు, ఇంత ప్రపంచ ప్రఖ్యాతిని గడించావు తల్లి. ఎంతతోనైనా ఈ యోగము మాల్పి నాకు పునరావృత్తి వ్యపేతంబుగా సాయుధ్యంబు అనుగ్రహోపగదే వాత్సల్యంబుతో ఈశ్వరా, వాత్సల్యంబుతో ఈశ్వరా. తదీన కళామ తల్లి మళ్ళా నన్ను ఏ జన్మజన్మల అనుబంధము, ఎక్కడ క్షేత్రము, ఇక్కడ అన్ని ఆంధ్రదేశంలో అన్నీ చెప్పాను, కొత్త చెప్పాను. కొన్ని వందల కథలైనవి హిందీ భాషలో ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత తారక మంత్రోపదేశం వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పటికీ నా మీద అనేక మంది కీర్తనలు విరాశారు. ఒక అమ్మాయి నేను గురు మహారాజా గురుకుల తేజ కీర్తి విరాజ కొను నా భూజ. జంజాల పాప చలపతి శాస్త్రి గారు ఇంటి ప్రక్కనే ఉండేవారు. నేను ఇలా పాడుతుంటే ఆయన నా ఎందున్నటువంటి భక్తితోటి సంభయాచార్య శ్రీ గురువర్య వందనమయ్య ఓ మగనీయ అమ్మణి బృందావని వీళ్ళందరూ పాడుకుంటునేవాడు. భానుమాన్ బ్రహ్మర్షే మీ గోత్ర సురుషుడయా వీరబ్రహ్మేంద్ర స్వామియే మీ కుల దైవమయా. భార్యగా అన్నపూర్ణ అనురాగమందెనట కనకమ్మ కల్పలతలే అన్యాములయ్యనట. సంభయాచార్య శ్రీ గురువర్య వందనమయ్య ఓ మహనీయ అని పాడుకుంటున్నారు. ఈ జీవితయాత్ర జరుగుతున్నది. ఇంత వయస్సులో కూడా ఇలా ఉత్సాహంగా ఎందుకుంటున్నారంటే ప్రతి చిన్న విషయంలోనూ ఇక్కడి నుంచి నేను అలా ఆనందిస్తాను. అవి మళ్ళీ నాకు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మీ అందరి యొక్క చల్లని మా బిడ్డలు వాళ్ళందరూ ఆశీస్సులే నన్ను ఆరోగ్యంగా, ఆమె ఆయుష్ అంతా నాకు ఇచ్చింది. మా అమ్మ ఆశీస్సులు, నాన్నగారు అందరి యొక్క గురుదేవుల యొక్క ఆజ్ఞండి. ఈ రోజున ప్రతి ముద్దలోనూ నాన్నగారి యొక్క భావనగా చేసుకుంటూ ఉంటాను. దసరా క్షేత్ర సంతోషం. ఈ 4 మాటలు కూడా చెప్పుకునేటువంటి హనుమాన్ అంజనాసూను హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణ చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవశ్చ దర్పహరా ద్వాదశైతాని నామాని శ్రీ హనుమాన్ ఆంజనేయ ప్రభో. ఓ
జై పవనసుత హనుమాన్కి, జై పవనసుత హనుమాన్కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి, జై బోలో హనుమాన్కి. శిరసా నమామి శ్రీరామదూతం శ్రితనికర పారిజాతం పవమానజాతం. శిరసా నమామి శ్రీరామదూతం శ్రితనికర పారిజాతం పవమానసూతం. శిరసా నమామి.